రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకి సన్నాహాలు జరుగుతున్న క్రమంలో మరి పండగ కంటే ముందే పండగ వాతావరణం వచ్చింది పట్టణాలలో. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ప్రజల్లో తప్పకుండా కాంగ్రెస్ను ఓడగొట్టాలి, మోసకారి కాంగ్రెస్ను ఓడగొట్టాలి, ప్రజల కొరకు కొట్లాడే బీఆర్ఎస్ను గెలిపించాలన్న భావన పరంగా కనబడుతుంది. మరి ఎక్కడికక్కడ గులాబీ జెండా కార్యకర్తలను చూస్తే ప్రజలే పలకరిస్తున్నారు. మళ్ళీ కేసీఆరే రావాలి, మేము మొన్న కాంగ్రెస్ ఓటేసి పొరపాటు చేసినాం, కాంగ్రెస్ మోసం చేసింది మమ్మల్ని అనే మాట అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా వస్తూ ఉంది. ఉద్యోగస్తులు కావచ్చు, రిటైర్ ఉద్యోగస్తులు కావచ్చు, ఉద్యోగాల కొరకు ఎదురు చూసి మోసపోయిన యువతరం కావచ్చు, 2500 కొరకు ఎదురు చూస్తున్న మహిళలు కావచ్చు, 1000 రూపాయలు నెలకు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్న ఆటో కార్మికులు కావచ్చు. పట్టణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న దుర్మార్గాల వల్ల నష్టపోతున్న వ్యాపార వర్గాలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా పూర్తి స్థాయి అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన. అది తప్పకుండా రేపు మున్సిపల్ ఎన్నికల్లో కనబడబోతుంది మనకు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేనప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బ్రహ్మాండంగా కొట్లాడినరు, ప్రజలు కూడా మంచి మద్దతు ఇచ్చిండ్రు. పర్టికులర్గా ఇవి కారు గుర్తుంటుంది, మరి కేసీఆర్ గారు మళ్ళీ కావాలని కోరుకుంటున్న వాళ్ళు, లేదా కాంగ్రెస్ పైన నిరసన వ్యక్తం చేయాల్సుకున్న వాళ్ళు, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాల్ని ఆపాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా మరి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి ఉత్సాహపడుతున్నారు. మరి ఇవాళ మేము సూర్యాపేటలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పట్టణంలోని 48 వార్డులలో కూడా పోటీ చేయడానికి ఉత్సాహవంతులతో రావడం, పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా హాజరై తప్పకుండా మనం గెలిచి తీరుతామన్న విశ్వాసాన్ని కూడా వారందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేటతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే వాతావరణం కనపడుతుంది. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలు వ్యక్తీకరించడానికి ఇది ఒక మంచి అవకాశం. ఓటు ద్వారానే ఈ ప్రభుత్వం పైన నిరసన చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి నిరసన చెప్పాలి అని చెప్పి భావిస్తున్న ప్రజలందరూ కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలను కూడా సాధిస్తుంది.